సొంత కొడుకుని కాదని అమితాబ్ బచ్చన్ సపోర్ట్ చేసినాడు. ఎవరు? జయరాజ్ జయరాజ్ గారు. ఈ రోజు కూడా అమితాబ్ బచ్చన్ ఇంటికి పోతే, షారుఖ్ ఖాన్ ఇంటికి పోతే ఫస్ట్ రెమ్యునరేషన్ జయరాజ్ గారు ఇచ్చారు. ఈమె సరోజిని నాయుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూతురు అంటావా. అట్లా ఈయన ఆమె లవ్ చేసి వీళ్ళని ఏదో ప్రెజర్ పెట్టి గాంధీ దగ్గర నుంచి వాళ్ళ పెట్టి లేకుండా కలిపారు అని అంటారు. మనకి అది ఇప్పుడు అనడానికి 30 years బ్యాక్. ఇందిరాగాంధీకి డబ్బు కావాలండి. ఇందిరాగాంధీ నీకు ఫోన్ చేసిందా అన్నాడు ఆయన. లేదు పి నరసింహారావు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నరసింహారావు చెప్పారండి అంట. వాళ్ళని నాకు ఫోన్ చేయమని అన్నాడు. తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ పార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ చలనచిత్ర పితామహుడిగా కీర్తించబడేటటువంటి ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్స్లో ఒకరైనటువంటి పైడి జయరాజ్ గారి పురస్కారాల్ని గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి హయాంలో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటి పురస్కారాన్ని సుప్రసిద్ధ దక్షిణ భారత చలనచిత్ర దర్శకులు మణిరత్నం గారికి ప్రదానం చేశారు. ఆ తర్వాత సుప్రసిద్ధ కథానాయకుడు, లోకనాయకుడు అయినటువంటి నవరస నాయకుడు కమల్ హాసన్ గారికి 2026 సంవత్సరంలో ప్రదానం చేయడం జరిగింది. పైడి జయరాజ్ గారి కుటుంబానికి చెందినటువంటి కాసారం రమేష్ గారు ఈవేళ మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. నమస్కారం కాసారం రమేష్ గారు. ఏంటి పైడి జయరాజ్ గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఆ బంధుత్వం ఏంటి, ఒక్కసారి మా ప్రేక్షకులకు మీ మాటల్లో. పైడి జయరాజ్ బ్రదర్ సుందరరాజుల నాయుడు అని ఉన్నారు. వాళ్ళు బ్రదర్స్ ముగ్గురు. పెద్ద ఆయన సుందరరాజుల నాయుడు, ఆయన చీఫ్ ఇంజనీర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. వాళ్ళ గ్రాండ్ డాటర్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను, అనితారాజు. సుందరరాజుల నాయుడు గారి మనవరాల్ని మ్యారేజ్ చేసుకున్నాను, అనితారాజు గారు. వీళ్ళు పైడి పాటి కదా ఇంటి పేరు? పైడి వాళ్ళ ఇంటి పేరు పైడిపాటి సుందరరాజుల నాయుడు. గోవిందరాజుల నాయుడు మేనమామ, ముత్యాల గోవిందరాజుల నాయుడు గారు. దీన్ దయాళ్ నాయుడు, జయరాజ్ నాయుడు గారు. అక్కడ బాంబే పోయిన తర్వాత మరి లెంత్ ఉందని చెప్పి వాళ్ళు పైడి చేశారు. పైడి కూడా పెట్టలేదు వాళ్ళు, ఓన్లీ జయరాజ్ అని ఉండింది. మన వాళ్ళు ఈ మధ్యకాలంలో దాన్ని పైడి జయరాజ్ అనేసి అవార్డ్స్ మీద పెట్టారు. సరే, చాలా బాగుంది. ముత్యాల గోవిందరాజుల నాయుడు గారు అంటే సరోజిని నాయుడు గారి భర్త, ముత్యాల జయసూర్య నాయుడు గారు పద్మజ నాయుడు గారి తండ్రి. గోవిందరాజుల నాయుడు కూడా మదనపల్లి, చిత్తూరు జిల్లా. ఆయన వీళ్ళకి బ్రిటిషర్స్కి డాక్టర్గా ఉన్నాడు. ఈమె సరోజిని నాయుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూతురు అంటావా. అట్లా ఆమె లవ్ చేసి వీళ్ళని ఏదో ప్రెజర్ పెట్టి గాంధీ దగ్గర నుంచి వాళ్ళ పెట్టి లేకుండా కలిపారు అని అంటారు. మనకి అది ఇప్పుడు అనడానికి 30 years బ్యాక్. అప్పుడు ఈయన చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయాడంట, వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళంట. వీళ్ళకి 2-3 ఫ్యామిలీ పెద్ద కలిసేవాళ్ళు కాదంట. ఈయన కూడా మా ఫాదర్ ఇన్ లా నెంబర్ ఆఫ్ బర్త్డేలకు వచ్చి అప్పటికప్పుడే కవిత రాసిచ్చేదంట. ఇది గోవిందరాజుల నాయుడు గారు, సరోజిని నాయుడు గారు ఇల్లు, ఈ ఇల్లు సేమ్ ఒకటే మారి ఉంటుంది మొత్తం డిజైన్. మేము ఉండేది శ్రీనగర్ కాళ్ళు ఉండే ఇల్లు, ఆ ఇల్లు రెండు సేమ్ ఒకే మేనమామ గోవిందరాజుల నాయుడు. అదే ఒక అప్పట్లో డిజైనర్ బాగా హైట్ పెట్టి, అప్పుడు ఫ్యాన్లు గీన్లు లేవు కదా. నేను వచ్చాను ఆ ఇంటికి, 30 feet పైన ఉండేది. సేమ్ డిట్టో అదే మరి ఉండేది ఇల్లు కూడా. ఈయన బర్త్డేకి వచ్చేప్పుడంతా ఒక కవిత రాయించేదంట. ఆమె చీర ఇప్పుడు కార్ డిక్కీలో ఉంది. అది మీరు వచ్చి కార్ డిక్కీలో ఉందా? డిక్కీలో ఉండదు, అనేది పాలిష్ చేపిస్తాను చెప్పించింది. ఓకే. మళ్ళీ ఆమె కూడా వాచ్ కూడా మా మిస్సెస్కి ఇచ్చిందంట. అది మా ఫాదర్ ఇన్ లా కూడా దానికి 5-6 మందికి లెటర్లు రాసి పలాంటి వాళ్ళు పెట్టాను అది అనితాకి అని చెప్పి, అది ఒకే డైమండ్ పైన స్టోన్స్, ఒకే పెద్ద డైమండ్ పైన గోల్డ్తో చెక్కిన వాచ్ ఉంటుంది. ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్స్ అంటే ఆ రోజుల్లో స్టార్ హీరో అంటే సూపర్ స్టార్ అంటే రాజేష్ ఖన్నా అంటారు. రాజేష్ ఖన్నా కంటే ముందు ఎవరు? దిలీప్ కుమార్ గారు, రాజ్ కపూర్ గారు, మన దేవానంద్ గారు. వాళ్ళకంటే ముందు అనేటప్పటికి జయరాజ్ గారు, పృథ్వీరాజ్ కపూర్ గారు, సోహరాబ్ మోడీ, వీళ్ళు ముగ్గురు ఇండియన్. రాజ్ కపూర్ కలిసి కజిన్ సిస్టర్ అయినా చాలా సినిమాల్లో కలిసి నటించారు. పృథ్వీరాజ్ కపూరే ఈయన మ్యారేజ్ చేసింది, వాళ్ళ ఓన్ కజిన్ జయరాజ్ వైఫ్ సావిత్రి గారు. ఆయన పెళ్లి చేశాడంట. ఈయన అక్కడే ముంబైలో స్థిరపడిపోయారు. ఆయన ముంబైలో స్థిరపడిపోయారు. వీళ్ళు పృథ్వీరాజ్ కపూర్ వీళ్ళంతా ఒకే ఏజ్, వీళ్ళంతా సమకాలికులు దాదాపుగా.
అంటే తెలుగులో ఎందుకు నటించలేకపోయారు? ముంబై వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఈయనకి స్థిరపడి పోవడమే బాలీవుడ్కి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దిగి అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా లేదు ఇక్కడ. అవును, ఈయన అంతా తమిళనాడులో పార్టీస్కే మూకీలు అయిపోయి టాకీల్లో అప్పటికే ఈయన సినిమా 1929 ఈ ఫస్ట్ మూవీ. అవును, 29. అవును. మనకంతా ఇప్పుడు 40 నుంచి వచ్చింది. అవును. ఆయనకన్నా ఒక 10 సంవత్సరాల ముందే ఈయన పోయినాడు. మనకు 40s మనకు వచ్చింది. మనకు 40 తర్వాతే మనకి 50 కదలే. 40 తర్వాత 50 నుంచి రామారావు గారు, నాగేశ్వరరావు గారు స్టార్లు అవ్వడం అనేది 50 నుంచి మొదలవుతుంది మనకి తెలుగుకి వచ్చేటప్పటికి. అంతకుముందు చిత్తూరు నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు ఇద్దరు ఉండేవారు. మూకీ సినిమాలు ఫస్ట్ మూకీ సినిమా చేశారు. 11 హిందీ మూకీ సినిమాలు చేశారు. బెంగాలీలో 2 చేశారంట, మలయాళంలో ఒకటి చేశారంట. హాలీవుడ్లో నటిస్తే పోవడం టాలీవుడ్కి వెళ్ళిపోయాడు. అమెరికన్ మూవీస్ 8 మూవీస్ ఏమో చేశాడు. జపనీస్ మూవీస్ కూడా చేశాడు ఈయన. జపనీస్, అమెరికన్ మూవీస్. అప్పట్లో వీళ్ళకి ఎవరు పోలేదు. ఎవరు ఈ పృథ్వీరాజ్ కపూర్ వాళ్ళంతా పోలేదు. వాళ్ళంతా డూప్లు ఎటువంటి డూప్ లేకుండా ఈయనే వితౌట్ డూప్ చేసేవాడంట. యాక్షన్ సీక్వెన్స్. దానికే ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియాగా వచ్చింది. అవును. ఇప్పుడు మీరు అంటే అమ్మారే ప్రతి ఒక్క ఇది కూడా 24 క్రాఫ్ట్స్ అంటే అన్ని కూడా ఈయన ఓన్గా చూసుకునేవాడంట. ఆయన సినిమా అంటే ఆయనకి ఏం పెద్ద, ఆయన మంచి బాడీ బిల్డర్ అంట. ఆడ పోవడమే ఈయన కొంచెం బుక్స్ బ్రదర్స్ అందరికీ బుక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ, బాగా బుక్స్ బాగా చదువుతారు వీళ్ళు. అప్పుడు ఈ అమెరికన్ మూవీస్ బుక్స్ అని చూసి అమెరికన్ మూవీస్కి అప్పట్లో ఈ మెయిల్స్ గీల్స్ లేవు కదా. ఎవరు అక్కడ ఈయన జయసూర్య అక్కడే కదా చదువుకున్నాడు. జయసూర్య వీళ్ళంతా సమకాలిక క్లోజ్ వీళ్ళు. వాళ్ళని పట్టుకొని అమెరికన్ మూవీస్, జపనీస్ మూవీస్ చేశాడు. ఈ జయసూర్య కూడా ఫస్ట్ ఇండియాకి హోమియోపతి తెచ్చింది ఆయన. ఫస్ట్ హోమియోపతి డాక్టర్ ఆయన పేరుతోనే ఇప్పుడు జయసూర్య ఆయుర్వేదిక్ హోమియోపతి కాలేజీ ఉంటుంది. జయసూర్య గారు పార్టీ అది పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, PDF, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆయన స్థాపించిందా లేకపోతే కొంతమంది కలిసి స్థాపించిన పార్టీ? ఆయన అప్పుడు వీళ్ళని జైల్లో పెట్టారు. వాళ్ళ మేనమామ ఉన్నాడు కదా, జయసూర్య మేనమామ అంటే సరోజిని నాయుడు బ్రదర్. ఆయన పెద్ద కమ్యూనిస్ట్ అని పేరు ఉంది. చట్టోపాధ్యాయులు. ఫస్ట్ ఆయన మనకి విజయవాడ ఫస్ట్ ఎంపీ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గారు. విజయవాడ ఫస్ట్ ఎంపీ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గారు. ఆయన వీళ్ళంతా క్లోజ్ అవ్వడం జైల్లో పెట్టారంట. ఇక్కడ కలకట్టాలో సంథింగ్. అక్కడి నుంచి వచ్చి అప్పుడే ఆయన వచ్చినప్పుడే ఇక్కడ హైదరాబాద్లో ఎలక్షన్ స్టార్ట్ అయిందంట. అప్పుడు ఇంకా ఇది కాలేదు. అప్పుడు ఈయన పార్టీ అనౌన్స్ చేసినాడు. పార్టీ అనౌన్స్ చేస్తే అప్పుడు వీళ్ళిద్దరికి మదర్కి కొడుక్కి ఇది వస్తే కాదని బయట వచ్చి ఈయన పార్టీ పెట్టినాడు. 58 మంది 59 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 49 మంది ఎంపీలు కూడా గెలిచారు. 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలంగాణలో. అది అప్పుడు ఈయన సీఎం కావాల్సింది. అప్పుడు ఈయన సీఎం చేయకుండా వాళ్ళ చెల్లెల్ని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా, పద్మజానాయుడు గారు ఉత్తరప్రదేశ్ యూపీ గవర్నర్ చేశారు. ఈమె ఉన్నది పశ్చిమ బెంగాల్కి. ఎవరు? సరోజిని నాయుడు. ఆమె యూపీకి 3 times గవర్నర్. ఉత్తరప్రదేశ్కి 11 సంవత్సరాలు నాన్ స్టాప్ గవర్నర్ పద్మజానాయుడు. 3 times ఉన్నది. రమేష్ గారు ఇప్పుడు అందుగలడు ఇందులేడు సందేహం వలదు. కాసారం రమేష్ గారు ఎందెందు వెతికినా అందందే గలడు. అన్ని కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, తర్వాత ఏమంటారు సినిమా కార్యక్రమాల్లో, అన్ని కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో, అసలు కరోనా సమయంలో మీరు చేసిన సేవలు అయితే మామూలు సేవలు కదా, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి చెప్పినా వింతగా విచిత్రంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం అసలు చేతులు బొబ్బలెక్కిపోయేలాగా అన్నం, పులిహోరలు అన్నీ తయారు చేసి పేదవాళ్ళకి వాళ్ళందరికీ ఎట్లా పంచిపెట్టారు. అసలు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి తీరిక, ఓపిక, కోరిక మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఎనర్జీ లెవెల్స్, మీ రహస్యం ఏంటి? నేను తిరుపతిలో అప్పుడేదో ప్రాపర్టీ అమ్మినాం కరోనా టైం ముందు. పైన కొండపైన టెంపుల్ క్లోజ్ చేశారు ఆ రోజు. సరే నేను క్యాష్ తీసుకొని అన్ని ఎయిర్పోర్ట్ అన్ని క్లోజ్ అయిపోయాయి. మెడ్రాస్ నుంచి ఒకే ఒక ఫ్లైట్ ఉండింది. సరే అప్పుడు ఓన్లీ 3 hours టైం ఉంది. సరే నేను ఎట్లా ట్రై చేస్తాను, మా తమ్ముడు అనుకొని ఎట్లా చూస్తామన్నాడు, ట్రై చేస్తామన్నాడు. సరే అక్కడ పుత్తూరు దాటిన తర్వాత ఎవడో వారికి ఫోన్ చేస్తే అక్కడ చెంగారెడ్డి మినిస్టర్ ఉన్నాడు కదా, వాడు నీకెందుకన్నా వేరే దారి ఒకటి ఉంది, నీకెందుకు నేను ఎక్కిస్తానన్నాడు. మీరు గమ్మ నిద్రపండి అన్న ఏమనొద్దండి అంటే సరే క్యాష్ తీసుకొని ఎక్కినాం. లాస్ట్ ఫ్లైట్ అది కూడా ఇంకా
క్లోజ్. మెడ్రాస్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోయింది, తిరుపతి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, తిరుపతి టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది. సరే నేను క్యాష్ తీసుకొని వచ్చినాను. వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి రావాలంటే కార్లు ట్యాక్సీలు అంటే అంతేగా బయటకు వస్తే ఇంకా. సరే ఇంకెవరో చేస్తే ఎవరన్నా ఏడొస్తామన్నా అన్నారు. ఆల్మోస్ట్ నేను 7-8 అవర్స్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశాను. వచ్చి 7-8 గంటలు ఎదురు చూశారు. ఈడు మావాడు నేను రానంటాడు మా అబ్బాయి. నాలుగు సరే ఎట్లా పడి లేసి వచ్చినాం. వస్తూ ఉంటే వెతికి చూస్తే మైదీపట్నం నుంచి అమీర్పేట దాకా ఒక బిడ్డ కనపడలేదు. అట్ వన్ ఫేస్ కనపడలే. మనుషులు అనేవాళ్ళు లేరు. మనుషులు లేరు. నిర్మానుష్యం అయిపోయింది. సరే మనం డైవర్ట్ అయిపోతున్నాం. సరే వచ్చినామా, ఇంకా నైట్ ఏదో మాట్లాడుకుంటే ఎవరో డాక్టర్ కదా ఫోన్ చేశానా, కరోనా ఏమో కానీ ఆకలికి చచ్చిపోతా ఉన్నారు అన్న జనాలు. మీకు హోటల్ ఇండస్ట్రీలో బాగా అనుభవం కదా, తిరుపతిలో వేల మందికి భోజనాలు పెట్టారా, మీరు ఎదురు మంచిగా చేస్తే బాగుందంటే సరే ఎవరికి మా ఇంటి పక్కన వీళ్ళు ఉన్నారు, ఈ టెంట్ హౌస్ వాళ్ళు. అన్న మీకు ఎన్ని కావాలో అన్ని పాత్రలు తీసుకోపోండి అన్నాడు. ఇంకోరు ఆ కర్రీ పాయింట్ వాళ్ళకి చేస్తే మా వర్కర్స్ అంతా ఖాళీగా ఉండాలన్న, తిండి లేకుండా అన్నారన్న, ఫ్రీగా పంపిస్తారు మీ ఇష్టం వచ్చిన తిండి అన్న అన్నాడు. సరే వాళ్ళకి వచ్చిన వంట చేశాను, అయిపోయింది. అన్నీ అయిపోయింది, తయారైపోయింది. ఆ ప్యాక్ చేయాలంటే కాలిపోతాం చేతులు. అంతే వేడివేడిగా తయారు కవర్లో వేయాలి కదా, కవర్లో వేయాలి కదా. సరే కవర్లో వేసినాం. అక్కడి నుంచి పోవాలి కదా, యాడికి పంచిపెట్టాలి కదా, తీసుకెళ్ళి అందరూ పంచిపెట్టి ఎవరికి, నేను ఎవరు బయట వాళ్ళకి ఇవ్వలేదు కాదు అబద్ధాలు. ఓన్లీ కరోనా పేషెంట్లకే ఇచ్చాం. వాళ్ళకి కరోనా పేషెంట్లకే ఇచ్చింది నేను. ఓ పోలీసు వాళ్ళు అటాక్ వచ్చి మాకు పోరాడు, మీకు ఎవరో ఇస్తారు పోరా నాయన అని చెప్పి నేను ఇది చేశాను. సరే అక్కడ దాకా పోవాలి కదా, ఆడికి పోయినప్పుడు జనాలు అన్న నా భార్య కడుపుతోందన్న, అన్న మా అమ్మ దీదిగా ఉందని అన్నట్టు. సరే ఈ కమలాసన్ సినిమాలో చూపిస్తారు చూడండి, ఆ వీణ వాయించుకుంటా ధర్మం శరణం గచ్చా అది గుర్తొచ్చి నాకు ఈ అన్నం పొట్లాలన్నీ దాంట్లో వేసుకొని లాక్కొని పోయి ఇచ్చినాం. ఒక హాస్పిటల్ కాదు, నిమ్స్కి, ఉస్మానియాకి, గాంధీకి, ఇవి కాకుండా ఇవి అదే గచ్చిబౌలి స్టేడియంలో ఇన్ని తిరగాలి. అందరూ ఆకలి 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 అంటారు. ఎన్ని మందికి పంస్తాం, డ్రైవర్లు దొరకరు, ఆడ తీసుకోకపోతే ఆడ లాక్కొని పోవాలా. ఇంకా నా బాధ చూసి ఇంక పిల్లకాయలు అందరూ నేను కూడా మీద కూడా చచ్చిపోతాను అన్న అట్లా వచ్చినారు. ఈ వెనకాల 2, 3, 5 మంది అట్ట డైలీ మోర్ దెన్ 200 పీపుల్ పనిచేసినారు పిల్లకాయలు పాపం. అది ఎట్ట చేసినా నాకే తెలియదు. ఇంకా ఫస్ట్ మాత్రం పోయినాం, మొండ మార్కెట్ పోయి రైస్ బ్యాగ్స్ అవి తీసుకున్నాం. మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ వాళ్ళు మళ్ళీ కూడా ఫ్రెండ్స్ ఎవరు నేను రైస్ ఇస్తాను మొత్తం ఆల్మోస్ట్ 75-80% నేనే పెట్టాను. కొన్ని మంది మమ్మల్ని ఇక్కడ కాంట్రిబ్యూషన్ చేసుకొని చెప్పి వాళ్ళు కొద్దిగా పప్పు నెయ్యి అటు పంపించారు. మాకేముంది నాయన, డాక్టర్ చెప్పింది మాకు జాస్తి గీ కలపండి, జాస్తి పప్పు వేయండి, జాస్తి వెజిటబుల్స్ వేయండి అన్నాడు. నెయ్యి డబ్బాలు పంపించాము, నెయ్యితోనే చేసినాం మొత్తం. ఓన్లీ సాంబార్ రైసే చేసాము. సరే అది వదిలేసాం. మణిరత్నం గారికి గత సంవత్సరం పైడి జయరాజ్ గారి పురస్కారం వచ్చింది, ఈ సంవత్సరం కమల్ హాసన్ గారు ప్రకటించారు. ఏంటి మీ అనుభూతి, ఎట్లా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏ విధంగా మంచి ఆర్టిస్ట్కి ఇచ్చారు కమల్ హాసన్. చిరంజీవి గారికి ఇచ్చింటే బాగుండేది. చిరంజీవి గారికి ఎన్టీఆర్ ఇచ్చారు కాబట్టి ప్రకటించారు, ఇచ్చారు, ప్రదానం చేశారు. ఆయన 24 క్రాఫ్ట్స్ మంచి డూప్స్ లేకుండా చేసేవాడు. ఈయన కూడా అది కూడా సేమ్ మన కమల్ హాసన్ గారు కూడా ఆయన ప్రతి ఒక్కటి మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, మన ఎవరో ఇంటర్వ్యూలో చెప్పినారు, అదేదో సినిమాలో మేకప్కి 6 hours చేసుకున్నాడు. అవును, ప్రాస్థెటిక్ మేకప్ 6 hours చేసుకున్నాడు. ప్రతి ఒక్కటి ఆయన ఓన్గా మంచి ఆర్టిస్ట్కి ఇచ్చామంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. రమేష్ గారు ప్రజారాజ్యం పార్టీ సమయంలో చాలా కీలక పాత్ర పోషించారు. మీరు చిరంజీవి గారితో కలిసి చాలా ప్రయాణం చేశారు. ఏంటి అనుభూతులు, ఏంటి అనుభవాలు ఏంటి? అసలు ఏ కార్యక్రమం అయినా సరే చిరంజీవి గారితో సహా మీరు లేకుండా కార్యక్రమాలు అసలు సాగేవి కాదు. పైడి జయరాజ్ గారిని మీరు కలవటం, ఆయన పైడి జయరాజ్ గారిని మీరు కలవటం, ఆయన హైదరాబాద్కి రావడం జరిగిందా? ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఆ అనుభవాలు చెప్పండి. మాది మ్యారేజ్ అప్పుడు ఆయన వైఫ్ చనిపోయింది.
సరే చనిపోయినా మా అబ్బాయి మనీష్ బర్త్డేకి వచ్చాడు, ఫస్ట్ బర్త్డే. మనీష్ రాజ్ బర్త్డే, అదే ఫస్ట్ బర్త్డే మనీష్ రాజ్ ఫస్ట్ బర్త్డే 1999. ఆ తర్వాత చనిపోయారు ఆయన. చనిపోయాడు. అప్పటికే డల్గా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూర్చున్నారు చాలాసేపు, నైట్ 2-3 దాకా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ డే దూరదర్శనంలో వచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. మన ఇంట్లో పాత ఇంట్లో కూర్చొని రేడియోలో కూడా ఆయన వాయిస్, రేడియో టాక్ కూడా చేశారు విన్నాను అప్పుడు. అది ఉందా, దాన్ని ప్రిజర్వ్ చేశారు? టాక్ యూట్యూబ్లో కూడా ఉన్నది. ఉందా? రెడ్ షర్ట్ వేసుకొని ఉంటాడు. అవునవును, ఎస్ అవును, కరెక్ట్. ఆయన వాయిస్ అవును, 99 అది. రెడ్ కలర్ షర్ట్, బ్రౌన్ కలర్ ప్యాంటు, కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉంటారు. అవును, మన ఇంట్లో. ఓ, ఆయన కారు కూడా ఇంకా ఆడేది, మ్యారేజ్ కారు. ఓకే, నారిస్ మైనర్. ఇప్పుడు పైడి జయరాజ్ గారి మీద ఏమైనా పుస్తకాలు వచ్చినాయా? తెలంగాణలో ఎవరైనా తీసుకొచ్చారా ప్రయత్నం? పుస్తకాల్లో శ్రీకాంత్ అనే అబ్బాయి పాపం చాలా కష్టపడి, చాలా చిన్నోడు అయినా కూడా పాపం డైరెక్ట్ చేసి పాపం 3-4 ఇయర్స్ పూనా, నాగపూర్, బాంబే అని తిరిగి కష్టపడి రాశాడు ఆయన. తర్వాత మన పొన్నం రవిచంద్ర కూడా బుక్ రాశారు. ఆయన డాక్యుమెంటరీ కూడా చేశారు. డాక్యుమెంటరీ చేశారు. ఓకే, డాక్యుమెంటరీ కూడా ఒక 1 hour చేశారు. దాంట్లో ఆయనకి అవార్డ్స్ అన్ని కూడా వచ్చాయి. చాలా పురస్కారాలు వచ్చినాయి వాటి మీద, చాలా పురస్కారాలు వచ్చాయి. పైడి జయరాజ్ గారు ఏమవుతుందంటే ఎవరు చేసిన మూసేస్తారు, దాన్ని పబ్లిక్లో రావడం లేదు. అంటే పూర్తిగా ప్రాచుర్యం వాటికి లభించడం లేదు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి. అంటే నాకు అనిపించింది ఏంటంటే పైడి జయరాజ్ గారి మీద ఇంకా జరగాల్సినటువంటి చర్చ జరగాలి, అధ్యయనం జరగాలి, మరింత సమాచారం, విలువైన సమాచారం ఆయన సినిమాలకు సంబంధించి, పాత్రలకు సంబంధించి. అంటే ఫోటోగ్రాఫ్స్ రూపంలో నేను పొన్నం రవిచంద్ర గారి పుస్తకం చూసిన ఫోటో బయోగ్రఫీ అది. శ్రీకాంత్ గారు చేసింది ఏంటంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ వర్క్. దానిని ఆ రెండు ఇంగ్లీష్లో ఉన్నాయి. తెలుగులో ఎప్పుడైతే మన మాతృభాషలో లేకపోయేటప్పటికేమో తెలుగులో మన రామ్మోహన్ నాయుడు తయారవుతుంది, బుక్ అవుతుంది. ఆల్మోస్ట్ 200 pages అయిపోయింది. పివి రామ్మోహన్ నాయుడు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఇంకా లాస్ట్లో ఉండదు, ఇంకా 20 pages ఉందంట. 90 దాకా ఆయన చరిత్ర రాశాడు. ఇంక 65 చనిపోయేదాకా 10 years. లాస్ట్ 10 years. అంటే నిజంగా 90లో భారత ప్రభుత్వం ఏది ఏమైనా ఒకేసారి ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే 1980లో దాదాసాహెబ్ ఫాల్కే మరియు పద్మభూషణ్ 2 పురస్కారాలు ప్రకటించి, వాళ్ళ సన్ను దానికన్నా ముందు వచ్చింది, 67లోనే వచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎవరికి? జయరాజ్ కొడుకు దిలీప్ రాజ్, ఆయన హీరో. సొంత కొడుకుని కాదని అమితాబ్ బచ్చన్ సపోర్ట్ చేసినాడు. ఎవరు? జయరాజ్ గారు. ఈ రోజు కూడా అమితాబ్ బచ్చన్ ఇంటికి పోతే, షారుఖ్ ఖాన్ ఇంటికి పోతే ఫస్ట్ రెమ్యునరేషన్ జయరాజ్ గారు ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో పోతే ఫస్ట్ ఆయన ఫోటో, జయరాజ్ ఫోటో ఉంటుంది. వాళ్ళందరూ సినిమాలో వరల్డ్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఈయన్ని పప్పాజీ అని అందరితో కలిసి బాగుండేవాడు. ఈయన అందరికీ ఫ్రీ ఇది ఇచ్చేవాడు. ఈయన చేయి ద్వారా తీసుకుంటే మంచిదని చెప్పి వీళ్ళందరూ ఈయన దగ్గర తీసుకునేవాళ్ళంట. ఈయన సంపాదించింది కూడా లాస్ట్ ఇల్లు కూడా బాంబేలో ఇల్లు రైటర్స్ అసోసియేషన్ ఇచ్చేశారు. ఆయన ఇచ్చేశారు. మీరు కష్టపడకుండా కానీ నా సొత్తు మీద మీరు డిపెండ్, నేను మా నాయన సొత్తు నేను ఎంజాయ్ చేయలేదు, నా సొత్తు మీరు కష్టపడుకొని మీరు పోండి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన పని చేయలేదని ఆయన అప్పుడు నెహ్రూనో ఇందిరాగాంధీనో ఎవరో కూడా అప్పుడు సినిమా తీసేదానికి పంపిస్తాను ఇంట్రడ్యూస్ అమితాబ్ బచ్చన్ అన్నాడు. ఇందిరాగాంధీ గారి సమయంలో ఇందిరాగాంధీ ఇచ్చేస్తే నీ కొడుకుని చెయ్యనంటే నో ఐ విల్ అమితాబ్ బచ్చన్ ఇంట్రడ్యూస్ చేశాను. ఎవరు? సొంత కొడుకును కూడా కాదని చెప్పి అమితాబ్ బచ్చన్ ఇంట్రడ్యూస్ చేసిన పైడి జయరాజ్. అద్భుతం. నువ్వు కష్టపడి నువ్వు పైకి రావాలి కానీ ఒక రికమెండేషన్ అదేరా అంటే సరోజిని నాయుడు చెప్పిందంట. ఈయన ఎక్కడి నుంచి బాంబేకి పోయినప్పుడు, ఎక్కడే కానీ నా పేరు నువ్వు వాడుకోకూడదు అనేసి. ఆయన చనిపోయేదానికి ఒక మంత్స్ బిఫోరు హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడే చెప్పినాడు, ఈ సరోజిని నాయుడు ఈజ్ మై ఆంటీ అనేసి. అంతే, అప్పటిదాకా సరోజిని నాయుడు పేరు ఎక్కడ ఆవిడ రికమెండేషన్ ఆయన సొంతంగా ఆయన కాళ్ళపైన పడి, ఆయన రంగయ్య అనే ఫ్రెండ్ ఉంటే ఆయన రూమ్లో ఉండి వాళ్ళు అమెరికా పోయేదానికి అంతా పాస్పోర్ట్ అన్నీ రెడీ చేశారు. ఆయన కాదని ఆయన రైలు ఎక్కి ఆయనకి సినిమాలో యాక్షన్ కూడా ఏం నేర్చుకోలేదు. ఆయన కష్టంలో ఆయన కష్టంలోనే ఆయన తర్ఫీదు పొందుతూ తనను తాను తీర్చిదిద్దుకున్నటువంటి విత్ ఇన్ మంత్స్లో ఆయన హీరో అయిపోయారు. అవును. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూకీ సినిమాల్లో నటించిన వాళ్ళు ఎవరు, టాకీ సినిమాల్లో పేరు తెచ్చుకున్న వాళ్ళు, స్టార్లు అయిన వాళ్ళు ఎవరూ లేరు. భారతీయ చిత్ర పరిశ్రమలో జయరాజ్ గారు కనిపిస్తారు. వీళ్ళిద్దరూ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఈయనకి ఇది తెలియదు క్లోజ్ ఫ్రెండ్స్. హరికృష్ణ ఎన్టీ రామారావు గారు ప్రచార రథం కూడా వెళ్ళదే.
ఏది ఆ వ్యాను వేరే ఎప్పుడు ఇక్కడ మా మామగారి దగ్గర చైతన్య రథం వ్యాను నా మ్యారేజ్ అయిన తర్వాత హరికృష్ణ వచ్చి ఇక్కడే కూర్చునేవాడు వచ్చి మన అది పెద్ద గ్యారేజ్ ఉంది. అవును తెలుసు ఈ 3 కాంప్లెక్స్లో ఒక కాంప్లెక్స్లో పెద్ద గ్యారేజ్ ఉండేది. వీళ్ళు యాంటిక్ కార్లు నాడు పెట్టుకుంటే ఆయనకి కూడా కొంచెం హరికృష్ణ గారికి కూడా యాంటిక్స్ కొంచెం చాలా ఆసక్తి వచ్చి ఇక్కడ కూర్చొనేసి అది ఇది ఇప్పుకుంటా కూర్చునేదండి వీళ్ళు. అంటే మా మామ వీళ్ళు బాగా ఫ్రెండ్స్. ఎన్ రామారావు గారు దేని సినిమా రామకృష్ణ సినీ రామకృష్ణ స్టూడియో 35 దానికి అంతా కూడా మా మామగారి దగ్గర ఉన్నంత చేయించారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ మీ మాంగారు ఆర్ట్గా పెట్టారు కదా. అవును చాలా మన కళాకృతులు. సుధీర్ కుమార్ పగలగొట్టింది అది. అది ఇక్కడ మన రామకృష్ణ 35-70 మేము థియేటర్లు థియేటర్లు చెప్తున్నారు పేరు తగలబెట్టినారు కదా అదే మన రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అది రామకృష్ణ సినీ స్టూడియో. అవును రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మరణానంతరం హత్యానంతరం జరిగింది అది. అప్పుడు సుధీర్ కుమార్ గారు ఆ అల్లర్లలో. రమేష్ గారు ఏంటి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? కుమారుని హీరో చేయబోతున్నారని విన్నాం, నిజమేనా ఏంటి? మనీష్ రాజ్ని వాడు ఎవరు రికమెండేషన్ వాడు ఒప్పుకోవడం లేదు. నా కష్టంగా నేను ట్రై చేసుకుంటాను అంటాడు. సరే వెళ్ళండి గుడ్. మనమేం వాడేం ప్రోత్సాహం చేయలేదు. వాడి కష్టం వాడు పడుతూ ఉంటాడు. మనం వాడే ఈవెన్ ఫంక్షన్ని కూడా వాడు ఇంకా ఇది చేయలేదు. అంటే జయరాజ్ గారి వారసత్వమో లేకపోతే పరంపర కుటుంబ పరంపర బంధుత్వం అది ఉంది కాబట్టి మనీష్ రాజ్ని హీరో చేస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. వీడిని ఫస్ట్ నా కార్ నేను బెంగళూరులో అంటే నా కార్ తీసుకొని పోయినాడు వీడు. ఆవిడ తీసుకుపోయాడు. ఇప్పుడు కార్ తీసుకుపోయినాడు. ఎవరో మన అమ్మాయి చనిపోయింది కదా, ఎవరు హీరోయిన్ ఎవరు? సౌందర్య కదా. సౌందర్య వాళ్ళంతా ఇంట్రొడ్యూస్ చేశాడు నాగేంద్ర ప్రసాద్. వాడు ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నా నీ కారు ఇక్కడ ఉండదు అన్నాడు. నేను ఇక్కడ నేను బయట ఉన్నాను బెంగళూరులో అన్నాడు. నీ కారు ఉంది ఇక్కడ అన్నాడు. నా కారు ఆడకెందుకు వచ్చింది? నెంబర్ బాగా నాన్న నీ కారు నాకేం తెలియదు అన్న. సరే బాబు ఏమైనా తీసుకొని వచ్చాడు అంటే చూసినాను. వాడు స్విమ్ చేస్తా అన్నాడు. వాడిని అదే పంపించు అన్నాడు. దేనికి రా బాబు వాడికి అంటే అప్పుడు చదువుకుంటాడు, బీబీఏ చేస్తాడు బెంగళూరులో. వాడు దేనికి అంటే వాడు ఏం లేదా ఒకసారి నేను మాట్లాడతాను వాడి నెంబర్ అన్నాడు. నేను నెంబర్ వెళ్ళి వాడు నెక్స్ట్ డే మళ్ళీ స్విమ్మింగ్ పోయినప్పుడు మళ్ళీ పట్టుకున్నాడు. పట్టుకొని వాడేదో వీడిని బాగా అటెంప్ట్ చేశారు. నా తెలియకుండానే వీళ్ళు ఒక లెంత్ డైలాగ్ ఏదో ఇచ్చినారు వీడికి. అది మన పెంట్ హౌస్లోకి వచ్చి నిలబెట్టి వీడిని చేసినారు. వీడికి తెలుగు అక్షరం ముక్క కూడా రాదు మా వాడికి, ఇంగ్లీష్ మీడియం. వాడు దాన్ని చేసుకుని రాసుకొని ఇవన్నీ నాన్ స్టాప్ కొట్టి పారేసినాడు. నువ్వు ఏంది వాడికి తెలుగు రాదంటావు, డైలాగ్ రాదంటావు ఏందన్నా అని చెప్పి వాడు నాకు వీడియో చేసి పంపించారు. నేనే సడన్ అయిపోయినా. అందరూ మా అత్తమ్మ మా వైఫ్ అందరూ చూస్తామండి. వీడెప్పుడు తెలుగు నేర్చుకున్నాడు, ఇంత డైలాగ్ ఎప్పుడు సరే వాడికి జీన్స్ ఏదైనా ఉందేమో అనేసి సరే చూస్తామని చెప్పి 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. బాగానే చేశాడు. వాటికి చాలా పేరు వచ్చింది కదా, పెద్ద పెద్ద దర్శకులు వచ్చి లాంచ్ చేశారు వాటిని. మీ నేపథ్యం ఏంటి రమేష్ గారు? మీ తిరుపతి స్వస్థలం, తిరుపతిలో ఏంటి మీ నేపథ్యం ఏంటి? పాత కాంగ్రెస్ రాజకీయాల్లో మీ కుటుంబం చాలా ప్రధాన పాత్ర పోషించింది. మీ తాత గాంధీ గారు ఫస్ట్ టైం ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు ఒక 5-6 మంది ఫ్యామిలీస్ కలుసుకొని ఆ టంకుపేటలో తీసుకొని పోయి అప్పుడు ఉప్పు సత్యాగ్రహానికి ఏదో మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కాసరం రాఘవల్ శెట్టి అండ్ సంజీవ్ శెట్టి వీళ్ళు అన్నది తాతగారు రాఘవల్ శెట్టి గారు తాతగారు వాళ్ళే పెద్ద ఐరన్ బాక్స్లో తీసుకొని పోయి ఇచ్చినారని అంటారు. వాళ్ళు కోయంబత్తూరు నుంచి వాళ్ళు. దీంట్లో ఒకటి ఇందిరాగాంధీ గారికి ఏదో డబ్బులు అవసరం వచ్చిందంట. అప్పుడు పివిఎన్ఎస్వరం డబ్బులు అడిగితే ఆయన ఏదో 1000s ఉన్నదండి అంట. 1000s కాదు అంటే అది దీంట్లో కూడా ఉండదు. అప్పుడు మా ఫాదరు తిరుపతి మొబైల్స్ కంపెనీ ఉంది కదా, ఆదినారాయణ గారు, కాసారం ఆదినారాయణ గారు మీ నాన్నగారు. ఆ మొబైల్స్ కంపెనీ ఓనరు నాయుడు గారు, కోయంబత్తూరు జీడీ నాయుడు గారు. ఇందిరాగాంధీకి డబ్బు కావాలండి. ఇందిరాగాంధీ నీకు ఫోన్ చేసిందా అన్నాడు అండి ఆయన. లేదు పివిఎన్ఎస్వరం బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నరసింహారావు చెప్పారండి అంట. వాళ్ళని నాకు ఫోన్ చేయమని అన్నాడు. అప్పట్లో ఇవన్నీ ట్రంకాలు బుక్ చేయాలి. అప్పుడు ఈ ఫోన్లు గీళ్ళు లేవు. అది బుక్ చేసేది 4 hours 5 hours. అట్లా మా ఫాదరు ఈయనకి జీడీ నాయుడు చెప్తే జీడీ నాయుడు 8 ట్రంక్ పెట్టలు 9 ట్రంక్ పెట్టలు వేసుకొని ఢిల్లీకి పోయి ఇచ్చినారంట అప్పుడు ఇందిరాగాంధీకి. ఆ అప్పులే మొబైల్స్ కంపెనీ
పోయి చంద్రబాబు కృష్ణ చేతికి వచ్చింది అది. అక్కడ కాలేజ్ ఉంది, ఆ ల్యాండ్ అది కృష్ణ తేజ డెంటల్ కాలేజ్. ఓకే. ఆ ల్యాండ్ కూడా బ్యాక్ సైడ్ ల్యాండ్ మాది 10 acres 20 acres ఉంది. ఇంకా మా 22 acres ఉంది అక్కడ. రమేష్ గారు ఫస్ట్ ఎన్టీ రామారావు తిరుమల కంటెస్ట్ చేసినప్పుడు 82 ఎన్నికలు బాగా కష్టపడి గెలిపించాము ఆయన్ని. ఆయన ఏదో రాజీనామా చేస్తే అబేడ్స్ ఇంటికి వచ్చి అనగారు మీరు రాజీనామా ఒప్పుకోవడం లేదు అని అంటే, మీరు కంటెస్ట్ చేయొచ్చును కదా అంటే, నాకు అప్పుడు 2-3 months ఏజ్ డిఫరెన్స్. అప్పటికే చంద్రబాబు ఆయన వచ్చి అలా అని చూస్తున్నాడు పార్టీ. రావాలి, ఇంకా రాలేదు చంద్రబాబు. రాలేదు ఇంకా. నేను బయట వచ్చినాక హరికృష్ణ ఏమన్నా బావ అన్నాడు. ఆయన పేరు చెప్తానే ఈయన ఎగిరినాడు రామారావు గారు. నేను మీకు చెప్తే మీరు ఆయన పేరు చెప్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారిని కంటెస్ట్ చేయించాలని తిరుపతి నుంచి. కానీ అది బలిజల కోసం కదా ఆయన రాజీనామా చేసింది ఎన్టీ రామారావు గారు. కోసం కాదు, రాజీనామా చేశాడు. మళ్ళీ మీ ఫాదర్ కూడా ఏదో చెప్పినాడు అన్నప్పుడు. సాయిబాబా గారికి ఏదో లింక్ ఉంది. ఆ నాన్నగారు స్థానికేతరుడిని మదనపల్లిని మా నాన్నగారు కాదని కదా స్థానికులకి ఇవ్వాలని కదా తిరుపతి. అప్పుడు కత్తుల శ్యామల గారు, డాక్టర్ కత్తుల శ్యామల గారికి ఓకే అంత ఈజీగా ఇవాళ సాయిబాబా దగ్గర చెప్పించుకున్నారు. సాయిబాబా చెప్పినా ఇంకా కాదని లేకుండా ఇచ్చినారు. అలా అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తిరుపతి. నేను ఆ రోజు బయట వచ్చేస్తాను. నేను మీరు ఎన్టీ రామారావు ఎప్పుడు రాజీనామా చేసినాడు తెలుగుదేశం నుంచి మళ్ళీ పూర్తిగా మీరు కాంగ్రెస్తో ప్రయాణం చేశారు. మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చేసి గట్టిగా పట్టుకున్నారు. అయినా ఇవాళకి తిరుపతిలో ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే ఏ పార్టీ అయినా, ఎంపీ రిజర్వ్డ్ స్థానమైన ఏ పార్టీ అయినా నేతలు ఒక్కసారైనా మీతో మాట్లాడతారని అంటారు. నిజమేనా? ప్రతిదానికి నో కామెంట్ అంటే ఎట్లా రమేష్ గారు? మీరు పైడి జయరాజ్ గారు ఫ్యామిలీ కదా, పెద్ద కుటుంబాల్లో ఒక కుటుంబం కదా అని. అవి కాసారావు రమేష్ గారు తెలుగు రాజ్యం ప్రేక్షకులకు అందించినటువంటి విశేషాలు. పైడి జయరాజ్ గారి పురస్కారం కమల్ హాసన్ గారికి ప్రదానం చేసినటువంటి శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి తెలుగు రాజ్యం తరఫున హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ, వ్యయప్రయాసాలు కోర్చి మనం కోరిన వెంటనే తెలుగు రాజ్యానికి తీరిక లేకపోయినా విచ్చేసి మనకు విలువైన విషయాలు అందించిన కాసారావు రమేష్ గారికి కూడా హృదయపూర్వక కళాభివందనాలు. రమేష్ గారు హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.